ప్రజలండి. కాయవాడు కాయవాడు అంటే మన ఇసు మనలను కావలి కాయవాడు కదా. కాబట్టి మంచి కాపరి ఎల్లప్పుడూ కూడా తన గొర్రెలకు మరి పుష్టికరమైన ఆహారము పెడతాడు. మన మంచి కాపరి యేసయ్య కదా. ఆ మంచి కాపరి కాయవాడి మనలను కాస్తాడు. తోడేళ్ళు నోట్లో పడకుండా, ఎలుగుబండులు నోట్లలో పడకుండా, అపవాది యొక్క మరి తతంత్రాలకు లోపడకుండా, మరి ఆ యొక్క మంచి కాపరి తన బిడ్డలను ఎప్పుడు కూడా కాస్తాడు. మరి ఆయన అంటున్నాడు కదా, నేనే జీవాహారమునని. ఆ యొక్క మంచి కాపరి మనను కాసినప్పుడు సమస్త విషయంలోనూ మనకు జయము కలుగుతుంది. ఆ యొక్క మంచి కాపరి మరి నీ ఏ కీడు కూడా రాకుండా నిన్ను కాపాడుతుంది. కీర్తనలో 121:3-4 మరి ప్రార్థిస్తే సరిపోదు, కానీ మరి మనము మరి ప్రార్థన సంబంధం లేని వారిని కూడా విశ్వాసంలోనికి నడిపించేవారుగా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే కీర్తనలో 121:3-4 నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా ఆయన నన్ను కూడా కాపాడుతాను అంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఆయన మరి నీ పాదములను త్రొట్టిలన్నాడు. కాయువాడంటే మన పాదాలను త్రొట్టిలనివ్వడు, మన ప్రయాణాల్లో తోడై ఉంటాడు, మన కాపుదలగా ఉంటాడు. కాబట్టి మనము ఆయన కాసే దేవుడు, మంచి గొర్రెలకు మంచి ఆహారం పెట్టే దేవుడు. మరి లాస్ట్గా మరి ఆయన మరి సంఘములకు కాపరి, కుటుంబాలకు కాపరి, సహవాసాలకు కాపరి. అయితే మనము ప్రతిదినము ప్రార్థనతో ఉండాలి. ఆ ప్రార్థన కూడా మరి విశ్వాసులను మరి ప్రార్థనలోకి నడిపించే విశ్వాసులుగా మనం ఉండాలి. అంతేకాదు వారానికి ఒకసారి వెళ్ళి ప్రార్థిస్తే సరిపోదు, కానీ ప్రతిదినము ప్రతి క్షణము ఆయన ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనల్ని కాసే దేవుడుగా మరి ఉంటాడు. కాబట్టి అలాంటి దేవుడిని నమ్ముకుందామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్న మనిషి గురించి ప్రార్థించండి.